బ్రేకింగ్ న్యూస్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా రైతులు చేపట్టిన నిరసన తీవ్ర రూపం దాల్చింది. దిలావర్పూర్, గుండపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీను వెంటనే తొలగించాలన్న తమ డిమాండ్ను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ ధర్నాకు దిగారు. బంద్ పాటించడంతో పాటు దిలావర్పూర్ మండల కేంద్రంలో 61వ నెంబర్ జాతీయ రహదారిపై వందలాది మంది రాస్తారోకో చేశారు. నిర్మల్ బైన్సా మార్గంలో దాదాపు 12 గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో హైవేపై కొన్ని గంటల పాటు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్డీఓ నచ్చజెప్పే ప్రయత్నం చేసిన నిరసనకారులు వెనుతిరగలేదు. రైతులకు నచ్చజెప్పేందుకు వచ్చిన మహిళా ఆర్టీఓ గంటల తరబడి నిర్వహించారు. వాహనంపై దాడి చేశారు. అతి కష్టం మీద రాత్రికి ఆమెను జిల్లా ఎస్పీ కాపాడారు. తోపులాటతో మహిళా ఎస్ఐకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీఎంఓకు నివేదిక సమర్పించారు. నిర్మల్ జిల్లా రైతులు చేపట్టిన నిరసనకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సాయన అందిస్తారు. సాయన, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలని డిమాండ్ చేస్తూ ఏదైతే దిలావర్పూర్ మండలం అదేవిధంగా చుట్టుపక్కల దాదాపుగా 5-6 విలేజ్లకు సంబంధించిన గ్రామాలంతా కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నిర్మల్ నుంచి బైన్సా వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకో ప్రభుత్వ గతంలో అధికారులకు ఎన్నిసార్లు కూడా చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అదేవిధంగా మండల కేంద్రానికి సంబంధించిన వారంతా కూడా పెద్ద ఎత్తున పిల్లలు అదేవిధంగా వృద్ధులు మహిళలంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 6-7 విలేజ్ల గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. దీంతో పెద్ద ఎత్తున కూడా దాదాపుగా నిర్మల్ నుంచి ఇక బైన్సా వెళ్లే దాదాపుగా 5-6 కిలోమీటర్ల మేర కూడా ఎక్కడికక్కడనే వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, పర్యావరణమే ముద్దు అన్నట్టుగా నినాదాలు కూడా చేయడం జరుగుతుంది. సో ఏదైతే ఉట్టినా కూడా అక్కడికి పోలీసులు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కనిపిస్తుంది. సో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆర్డీఓ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆర్డీఓను కూడా 4-5 గంటల పాటు వాహనాల ముందు బైఠాయించి నిరసన చేశారు. సో ఏదైతే వాహనంపై కూడా దాడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణ్ కూడా నిర్బంధించడం జరుగుతుంది. సో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇష్యూ ఇన్ని రోజులు సంవత్సరం నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఏ అధికారి గాని ఎమ్మెల్యే గాని ఎవరు కూడా తమ బోర్డును పట్టించుకోనే నాదుడే లేదని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికైనా ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలి, ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన దాన్ని కూడా రద్దు చేయాలి, ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వానికి ఏదైతే నివేదిక కూడా సీఎంకు కూడా పంపించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం నైట్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా రాస్తారోకో చేయడం జరుగుతుంది. ఆర్డీఓ వెహికల్ పైన కూడా దాడి చేయడం జరుగుతుంది. సో ఆర్డీఓను కూడా జిల్లా ఎస్పీ అక్కడికి వెళ్ళి నైట్కే ఆర్డీఓను కూడా తరలించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఉధృత వాతావరణం నెలకొంది. చాలా పెద్ద ఎత్తున కూడా నైట్ అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా చలి ఉన్నప్పటికీ కూడా చలి మంటలు కాస్తూ కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా రాస్తారోకో చేపట్టారు. సో రాస్తారోకో చేపట్టిన నేపథ్యంలోనే అక్కడికి ఆర్డీఓ వెళ్ళడం, ఆర్డీఓ వెహికల్ పై దాడి చేయడం, అదేవిధంగా ఎస్పీ వెళ్ళి కూడా ఆర్డీఓను కూడా తరలించడం జరుగుతుంది. సో ఇది మొత్తానికైతే పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉధృత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సాయన్న, అయితే మహిళా ఎస్ఐకి కూడా గాయాలయ్యాయి. ప్రజెంట్ ఆమె స్థితి ఏ విధంగా ఉంది? సో మనం ఏదైతే నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ రాస్తారోకో చేపట్టడం జరుగుతుంది. ఏదైతే ఆర్డీఓ కళ్యాణి వెహికల్ పైన కూడా దాడి చేయడం, అదే విధంగా స్వల్పంగా గాయాలు కూడా కావడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడున్న పోలీస్ సిబ్బందిపై కూడా కొంత అక్కడక్కడ కూడా తోపులాటలో కొంత చిన్న గాయాలు కూడా కావడం, అలంతా కూడా సేఫ్ జోన్ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో పెద్ద ఎత్తున ఏదైతే నిన్న జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, సో ఇది ఇథనాల్ ఫ్యాక్టరీని వద్దంటూ ఒక పట్టుపట్టారు అక్కడ ఉన్న గ్రామస్తులు. సో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, తమ ఆరోగ్యమే ముద్దంటూ ఫ్యాక్టరీ తరలించాలని సంవత్సరాల నుంచి కూడా
తాము పోరాటం చేసినప్పటికీ కూడా ఏ అధికారులు కావచ్చు, అదేవిధంగా నాయకులు తమ గోడును పట్టించుకునేవారు లేరు. కాబట్టి ఈ సమస్యని ఇంత పెద్ద ఎత్తున చేస్తే తమ సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇతర ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సాయన్న, థ్యాంక్ యూ.